నీ అవ మంచిగా డీజే మాట్లాడరా అంటే గీ మైకులు పెట్టినావేంద్ర మైకులు గీ సౌండ్కి ఎగురుడు కాదురా నాయన జో కొట్టినట్టు నిద్ర వస్తుంది నాకైతే చల్ పైసలు ఎంతైనా మంచిదే మామ డీజే దింపాల్సిందే ధూమ్ ధామ్ చేయాల్సిందే అరే ఇవాళ మన గల్లీలా ఒక్కడు కూడా నిద్ర పోద్రా అట్లుండాలే మోత అని మనోళ్ళు జోరు చూపిస్తారు వాళ్ళ సంబరం మంచిగానే ఉంటది కడమోళ్ళ పరిస్థితి ఎట్లుంటదో మేము కూడా కాదు గీ సారే చెప్తాండు ఇనుండ్రి శరీరం అంతా వణుకుతా ఉంది గుండె ఏదైతే ఉందో అది కదులుతా ఉంది చెవుల గురించి చెప్పే అవసరమే లేదు ఎప్పుడు పగులుతాయనే ఆ భయం కూడా ఏర్పడింది గందుకే డీజే సప్పుర్లు దించే పనులున్నారు పట్నం పోలీసులు ఎమ్మెల్యేలు ఎంపీలు మత పెద్దలు భక్త సంఘాలతో మీటింగ్ పెట్టిరు ఏం చేయాలనో మీరే చెప్పుండ్రని అందరు సలహాలు తీసుకున్న రిపోర్టు తయారు చేసి సర్కార్ కు పంపుతారట ఎన్నర్లేందుకు ఇప్పుడే పని ఎందుకు పెట్టుకున్నారంటే గణేష్ దే కాదు మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చిన మిలాద్ జులూస్ లో కూడా పబ్ లో ఏ విధంగా అయితే డాన్స్ చేస్తారో ఎన్నో గంటల పాటు వాళ్ళు నృత్యాలు చేయడం గా 2 పండుగల టైంలా డీజేల మూత మోగింది పట్నం అంతా మత పెద్దలు కూడా పరిశాన్ అయ్యారట గిదేం తారీఖు అని పబ్లిక్ కూడా కంప్లైంట్లు ఇచ్చిరట డయల్ 100 కి విపరీతమైన కాల్స్ రావడం రాత్రంతా ఈ మ్యూజిక్ అంతా నడుస్తా ఉంది మాకు నిద్రలు లేవు సౌండ్ పొల్యూషన్ గిట్లా మస్తు పెరిగిందట మళ్ళొక పారి గట్ల కావద్దనే ఇవాళ అందరిని పిలిచి మాట్లాడిరన్నట్టు ఈ రిపోర్టు సర్కార్ అందినాక డీజేల ఎట్లా కంట్రోల్ చేయమంటే అట్లా చేస్తారట సౌండ్ సిస్టమ్ లో కూడా ఒక లాక్ సిస్టమ్ ఉంటుంది మనం లాక్ సిస్టమ్ వేసేస్తే అందరితో మాట్లాడితే 100% కాదు 50% కూడా సౌండ్ ఇప్పితే సరిపోతుంది ఎవరికి కూడా డిస్టర్బెన్స్ కాదు నెక్స్ట్ దీపావళి దాని లోపల కూడా మీరు క్రాకర్స్ అసలు కాచొద్దు అంటే మీరు ఎందుకు వినాలండి ఖురాన్లో కానీ హిందూ గ్రంథాలలో కానీ డీజే సిస్టమ్ పెట్టాలి పండుగల కన్నా ఎక్కడ లేదు ఏ పండుగ అయినా సంబరంగా చేసుకోవాల్సిందే కానీ పబ్లిక్ కూడా తిప్పలు కాకుండా చూసుకోవాలి కదా